కొన్ని రకాల విటమిన్స్ లోపం వల్ల అంటే లైక్ కే విటమిన్ తగ్గితేనో అంటే బ్లడ్ రిలేటెడ్ విటమిన్ కదా సార్, దాని వల్లనో అట్లా ఈ వెరికోస్ వీన్స్ అగ్రివేట్ అయ్యే అవకాశం ఉంది అంటారు, అందులో నిజం ఉందా సార్? దాని గురించి కూడా ఇప్పుడు దాకైతే ప్రూవ్ కాలేదండి, అన్ని ఊహాగానాలే. సో ఏదన్నా పర్టికులర్ డైట్ కానీ ఇలాగా తీసుకున్నందువల్ల తగ్గుతుంది అనేది లేదు. కానీ దీనికి వాడే ఏదైతే మందు ఉందో ఒక డాఫ్లాన్ అంటాం అనమాట, మైక్రోఫ్లావనాయిడ్స్ అంటారు. ఇవి మనకు బత్తాయిలో నుంచి తీస్తారు. సో ఆ ఎక్స్ట్రాక్ట్లో, బత్తాయి ఎక్స్ట్రాక్ట్లో నుంచి తీస్తారనమాట. సో దానివల్ల ఏంటంటే కొన్ని రకాల ఫుడ్స్ తిన్నందువల్ల దాంట్లో ఈ వెయిన్స్ ఒక టోను ఇంప్రూవ్ చేసే అవకాశం అనేది ఉంటుంది. అంటే ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే అలా జరగచ్చు సార్? అంటే సి విటమిన్ రిలేటెడ్ అంటున్నారా? అంటే పర్టికులర్ ఈ వైటమిన్ అని కాదు, వీటిని మైక్రోఫ్లావనాయిడ్స్ అంటారు. ఇవి నేను అన్నట్టు బత్తాయి, ఆరెంజెస్ వీటిల్లో ఎక్కువగా ఉంటుందన్నమాట. సో వాటిల్లో నుంచి మనం తినే ఫ్రూట్స్లో ఆ కాన్సన్ట్రేషను సరిపోవచ్చు, సరిపోకపోవచ్చు. దానివల్ల ఖచ్చితంగా తగ్గుతుందని చెప్పలేము. అంటే మీరు అన్నట్టు ఆ మెడిసిన్ అనేది మీరు దీని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేశారు కాబట్టి ఆరెంజెస్ అనేవి కొంతవరకు హెల్ప్ అవుతాయి అనేది, అంతే. వేరే ఫుడ్ విషయంలో ఏమి ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఏం లేవు? ఏం లేదు ఇప్పుడు దాకా ఎవరు దాని గురించి అయితే. సార్ మామూలుగా ఈ పాలు తాగడం వల్ల అట్లాంటివి మిల్క్ ప్రొడక్ట్స్ ఇట్లాంటివి కొన్ని పదార్థాల వల్ల ఇది ప్రాబ్లం పెరుగుతుంది అని అంటారు, అట్లా ఏమన్నా ఉందా? అలా కూడా ఏం లేదండి. అంటే మామూలుగా కాల్లో మనకు ప్రాబ్లమ్స్, నొప్పి రావడానికి కారణంలో కాల్షియం తక్కువ ఉండడము ఇట్లాగా ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. సో మనకు ఒక కాలు నొప్పి ఉంది అంటే వారికోస్ వెయిన్స్ వల్ల ఉండొచ్చు, కాల్షియం తక్కువ ఉండొచ్చు, లేదా మజిల్స్లో ప్రాబ్లం ఉండొచ్చు, ఇలా చాలా కారణాలు ఉంటాయి. సో అందుకని పాలు, కాల్షియము ఇవన్నీ తీసుకునే వాళ్ళల్లో కొంచెం వైటమిన్ డి లోపం ఉండే వాళ్ళలో కాలు నొప్పి ఉండొచ్చు, అంతేగాని డైరెక్ట్గా వారికోస్ వెయిన్స్కి అయితే సంబంధం.